నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. తొలి రోజు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గ్రూప్ 2 పరీక్షలు సజావుగా సాగాయి. పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వహణ తీరును పరిశీలించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అని గమనించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్జీ హనుమంతు మాట్లాడుతూ కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఉదయం సెషన్లో జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 19,855 మంది అభ్యర్థులకు గాను 9,070 మంది హాజరు కాగా 10,785 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఆది సోమవారాలలో ఉదయం మధ్యాహ్నం చొప్పున మొత్తం 4 సెషన్లలో జరిగే గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. శ్రీ సద్గురుధామం దత్తాశ్రమం అశేష భక్తజనంతో పోటెత్తింది. సామూహిక కుంకుమార్చన, డోలోత్సవ వేడుకలు నిర్వహించి దత్తాత్రేయుని సేవలు తరించారు. నగరంలోని వినాయక్ నగర్ 100 ఫీట్ రోడ్లో గల శ్రీ సద్గురుధామం దత్తాశ్రమంలో దత్త జయంతి వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకులు ఇప్పకాయల హరిదాస్ స్వామీజీ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారి విగ్రహాలను అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం గురుపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత భజన బృందం భక్తులు భజన కీర్తనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు సామూహిక కుంకుమార్చన చేసి గురు దత్తాత్రేయుని నామస్మరణలు చేశారు. అనంతరం ఆలయంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం గురు దత్తాత్రేయ స్వామివారి నామస్మరణలతో మారుమ్రోగింది. सर्वेभ्यो भक्तमहेश्वरेभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः. అమ్మ అక్షంతల దగ్గర మీ దగ్గర కొన్ని అక్షంతలు పట్టుకోండి మీ చేతిలో. ఓం తపః ఓం సత్యం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మాపో జ్యోతిరసోమృతం అనుకుంటూ 5 సార్లు చెప్పుకోండమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగజాన
బీజేపీ రాజకీయ విధానం రాజ్యాంగ మూల సూత్రాలకే ప్రమాదకరమని మార్క్సిస్ట్ అంబేద్కరిస్ట్ సైద్ధాంతిక రచయిత సాధు మల్యాద్రి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేసే బీజేపీ నేతలు 16 ఏళ్ల పాలనలో ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. దేశంలో కుల మత అసమానతలు పెంచడం తప్ప సాధించింది ఏమీ లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు జరుగుతున్నాయి. రెండవ రోజైన ఆదివారం ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మార్క్సిస్ట్ అంబేద్కరిస్ట్ సైద్ధాంతిక రచయిత సాధు మల్యాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్సిజం అంబేద్కరిజం శ్రామిక వర్గ ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం అంశంపై మాట్లాడారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం దేశంలో కుల వివక్షతతో కూడిన అసమానతలు పెరిగాయని తెలిపారు. భారత బహుజన శ్రామిక ప్రజలు గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, పెరియార్ లాంటి మహనీయుల ఆలోచన విధానంతో ఉద్యమించడం ద్వారా బీజేపీ మతోన్మాద రాజకీయాలను ఓడించడం సాధ్యమవుతుందని సాధు మల్యాద్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్టు విప్లవ శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ద్వారా అధికారంలోకి వస్తున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో శ్రీలంకలో మార్క్సిస్ట్ పార్టీ నేత ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించే బీజేపీ నాయకులు వాజ్పేయి 5 సంవత్సరాలు, ప్రస్తుతం మోడీ నాయకత్వంలో 11 సంవత్సరాలు, మొత్తం 16 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ పాలన కంటే ఏ విషయంలో భిన్నంగా ఉందని సాధు మల్యాద్రి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మద్దతు ధర కోసం ఉద్యమించిన రైతులపై, కనీస వేతనాల చట్టం కోసం ఉద్యమించిన కార్మిక వర్గంపై మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేత చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ మార్క్స్ సిద్ధాంతంతో రూపొందించబడిన బహుజన లెఫ్ట్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రథమ మహాసభలు జరుపుకుంటుంది. ఈ సభల్లో వివిధ విషయాల మీద చర్చించబడుతుంది. ఇప్పటి వరకు స్నేహ పార్టీలన్నీ సందేశం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలు, నాయకులు తమ అభిప్రాయాలు చెప్తారు. దాన్ని నోట్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించబడతాయి. రెండవది, ఈ మొత్తం చర్చలు తర్వాత ఏంటంటే ఈ మహాసభల యొక్క సారాంశం ఏంటంటే రేపు జరిగేటువంటి ఆ తర్వాత 4 సంవత్సరాలు ఏ విధంగా పనిచేయాలనే దానితో పాటు ఒక నూతన కమిటీని ఎన్నుకొని ఆ కమిటీ ద్వారా ఆ కార్యక్రమాలని అమలు చేయటం అనేది జరుగుతుంది. రెండవ రోజు ప్రతినిధుల సభకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వడ్ల సాయికృష్ణ, ముద్రకోల ఆంజనేయులు, పోషవ, సిహెచ్ కళ, అర్ణలు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బనిలత తదితరులు పాల్గొన్నారు. లోలం మల్లన్న జాతర ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. షష్ఠి మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు నూతన పంట దిగుబడులతో స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందల్వాయి మండలంలోని లోలం గ్రామంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి షష్ఠి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లోలం, ఎల్లారెడ్డిపల్లి, అన్సన్పల్లి తదితర గ్రామాలు ఏర్పాటు కాక పూర్వమే ఈ ఆలయాన్ని కాకతీయులు నెలకొల్పారు. అప్పటి నుండి ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. లోలం మల్లన్నను భక్తితో కొలిస్తే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తుల అపార నమ్మకం. ప్రతి ఏటా షష్ఠి ఉత్సవాలను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏటా ఈ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. 7 వారాల పాటు శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించిన గ్రామస్తులు జాతర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం నుండే స్వామివారిని అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఇంటి నుండి నూతన పంట దిగుబడులతో వంటకాలను చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ లోలం మల్లన్న ఆలయ విశిష్టతను వివరించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. స్వామివారి కృపతో గ్రామస్తులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు లోలం మల్లికార్జున స్వామి టెంపుల్
స్వయంభూ వెలిసిన టెంపుల్. ఎందుకనంటే మా లోలం ఎల్లారెడ్డిపల్లి అంశానిపల్లి ఊర్ల కన్నా ముందు టెంపుల్ వెలిసిందని మా పెద్దలు చెప్తారు. కాకతీయుల సామ్రాజ్యం కంటే వాళ్ళు స్థాపించారని. ఇక్కడ జిల్లాల నుంచి వస్తారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి కూడా భక్తులు వస్తారు. 7 వారాలు షష్ఠి జరుగుతుంది. మేము ఈ లోలంకి అంటే మొన్న పోయిన వారం అంటే అమావాస్య తర్వాత మల్లికార్జున స్వామికి పెళ్లి చేస్తాము. పెళ్లి అదంటే షష్ఠి స్టార్ట్ అవుతుంది. షష్ఠి చాలా ఈ రోజు వరకు జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇంకా 5 వారాలు జాతర జరుగుతూ ఉంటుంది. అలాగే దాతలు, ఊరు గ్రామ కమిటీ ప్లస్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు సహకరించి ఈరోజు వైభవంగా అన్నదానం కూడా చేస్తాము. గత 6 దశాబ్దాలుగా పాఠకులకు సేవలందిస్తున్న ఎంతో పురాతనమైన బాపూజీ వచనాలయం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం బాపూజీ వచనాలయం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు సూచించారు. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయం పాలకవర్గం కోసం గత ఆదివారం జరిగిన ఎన్నికల్లో భక్తవత్సలం ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అధ్యక్షులు భక్తవత్సలం ఆధ్వర్యంలో శనివారం రోజు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి వచనాలయం అధ్యక్షునిగా ఎన్నికైన భక్తవత్సలంను శాలువాతో సన్మానించి పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన బాపూజీ వచనాలయం అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం లైబ్రరీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. తరువాత పాలకవర్గం సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ భక్తవత్సలం నేతృత్వంలో పాలకవర్గం ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాపూజీ వచనాలయం అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో బాపూజీ వచనాలయం ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, కోశాధికారి గంగాధర్ రావు, సంయుక్త కార్యదర్శి ఏఎస్ సాంబయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు ఉన్నారు. అంక్సాపూర్ శ్రీ దత్తాశ్రమంలో దత్త జయంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు డోలోత్సవ సేవ చేసి పరవశించిపోయారు. బేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోని దత్తాశ్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం వేకువజాము నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని పంచామృతంతో అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. కర్పూర హారతి, మంగళ నీరాజనం, అర్చనలు గావించారు. అనంతరం స్వామివారి డోలోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఊయలలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి జోలపాట పాడారు. ఆశ్రమానికి విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు తరించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సహజ యోగ ధ్యానం ఆచరణతో ఒత్తిడులను అధిగమిస్తూ ప్రశాంత జీవనం గడపవచ్చని మాతాశ్రీ నిర్మలాదేవి ధ్యాన కేంద్రం ట్రస్ట్ సభ్యులు వినయ్, సునీల్ అగర్వాల్ అన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె పల్లెకు సహజ యోగ ధ్యానం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని వారు కోరారు. మాతాశ్రీ నిర్మలాదేవి సహజ యోగ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని పులాంగ్ చౌరస్తా నుండి చైతన్య రథయాత్ర ప్రారంభించి ప్రజలకు సహజ యోగ ధ్యానంపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి ఈ రథయాత్ర కొనసాగింది. ఈ ధ్యాన కేంద్రం తెలంగాణ ట్రస్ట్ సభ్యులు వినోద్, వినయ్, ప్రమోద్, సునీల్ అగర్వాల్ ప్రజలకు యోగా ధ్యానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ యోగమే నేటి మహాయోగమని అన్నారు. మాతాశ్రీ నిర్మలాదేవి కృపతో సహజ యోగ ధ్యానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా ధ్యానము ఆచరించాలని ఆయన కోరారు.
అనంతరం జిల్లా కోఆర్డినేటర్ నాగభూషణాచారి మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 29వ తేదీ వరకు పల్లెపల్లకు సహజ యోగా ధ్యానం కార్యక్రమంతో చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 50 గ్రామాల్లో ఈ రథయాత్ర కొనసాగుతుందని చెప్పారు. అంతేకాక ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి నగరంలోని శాంకరీ కాలేజ్ రోడ్లో గల ధ్యాన కేంద్రంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా ఆచరించి ఆరోగ్యమయ జీవితం గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం జిల్లా కమిటీ సభ్యులు బొమారెడ్డి, మన్మోహన్, మల్లేష్ రెడ్డి, గంగారంతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సహజ యోగా పరిచయం 1970లో పరంపూజ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మానవాళికి పరిచయం చేసినటువంటి ఈ సహజ యోగాన్ని 120 దేశాలుగా అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ సహజయోగం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి మరియు చెడు రుగ్మతల నుంచి దూరం కావడానికి సహజయోగం ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మేమందరం సహజయోగ ట్రస్ట్, తెలంగాణ ట్రస్ట్ మరియు నిజామాబాద్ సహజయోగ ధ్యాన మందిరం తరఫున మేమందరము సుమారు నిజామాబాద్లో 40 గ్రామాల్లో ఈ సహజయోగ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈ సహజయోగ రథయాత్ర చేస్తున్నాము. ఈ మీడియా ద్వారా మేమందరం కూడా చుట్టుపక్కల ఈ గ్రామాలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ సహజయోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ దైనందిక జీవితంలో అలవాటుపరుచుకోవాలని చెప్పేసి సహజయోగ ట్రస్ట్ తెలంగాణ తరఫున మరియు నిజామాబాద్ తరఫున మేమందరము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ బోధానందగిరి స్వామి బ్రహ్మ విద్యా ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. యజ్ఞ హోమాలు నిర్వహించి భగవద్గీత పారాయణం చేశారు. డిచ్పల్లి మండలంలోని గన్పూర్ దూస్గాం శివార్లో గల శ్రీ బోధానందగిరి బ్రహ్మ విద్యా ఆశ్రమంలో పీఠాధిపతి నందగిరి స్వామి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు యజ్ఞ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఈ సందర్భంగా భక్తులకు భగవద్గీత పారాయణంతో కలుగు లాభాలను స్వాములు వివరించారు. ముఖ్య అతిథిగా కామారెడ్డి నుండి కృష్ణానందస్వామి హాజరీ భగవద్గీత బోధన చేశారు. ఈ సందర్భంగా నిర్మల నందగిరి స్వామి మాట్లాడుతూ గత 60 సంవత్సరాల క్రితం శ్రీ బోధానందగిరి స్వామి ఆశ్రమాన్ని స్థాపించి ఆధ్యాత్మికంగా ప్రజలను దైవ మార్గం వైపు నడిపించారని అన్నారు. వారి శిష్యులైన తమకు సేవ చేసే భాగ్యాన్ని కలిగిందని ఆయన తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః, హిందువులందరూ సనాతన ధర్మాన్ని కాపాడాలని వారు కోరారు. ఇతరులను హాని చేయకుండా తాము తమ ధర్మాన్ని కాపాడుకోవాలని, దేవుడు చూపించిన మార్గం వైపు నడవాలని, మోహం వదిలి వైరాగ్యం తీసుకొని పరమాత్మనిలో నీలమైపోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ గౌరవ అధ్యక్షులు గజవాడ జైపాల్, ప్రధాన కార్యదర్శి నల్ల హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మ విద్యాశ్రమం స్థాపించి 1966లో స్థాపించి మాకు ఈ యొక్క దత్తాత్రేయ జయంతి కార్యక్రమం మా శిష్యులకు అందించి వారి యొక్క కార్యక్రమం మేము నెరవేర్చుకుంటూ ఈ 40 సంవత్సరాల నుంచి కార్యక్రమం దిగ్గజంగా చేసుకుంటున్నాము. కాబట్టి మరి ఇప్పుడు కూడా 14 తారీఖు శనివారము 2024 రోజున ప్రథమ జయంతి, తర్వాత 15/12/2024 సంవత్సరం ఆదివారం రోజున పూర్ణాహుతి కార్యక్రమము 2 రోజులు దిగ్విజయంగా కార్యక్రమం జరుపుకున్నాము. భక్తులు, శిష్యులు అధికారుల సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు. కాబట్టి వారందరూ కూడా నిన్న మొన్న 3 రోజుల నుంచి ఇక్కడ ఆశ్రమంలో అనేక కార్యక్రమాలు చేసి భగవద్గీత పారాయణము, మరి దత్తాత్రేయ యొక్క శ్లోకాలు అనేక కార్యక్రమాలు చేసి వారి యొక్క కార్యక్రమం నెరవేర్చుకొని ఈరోజు కూడా యజ్ఞ కార్యక్రమం నిన్న ఇయ్యాల యజ్ఞ కార్యక్రమం పూర్తిగా సహకరించి దిగ్విజయంగా జరుపుకొని ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం మరి యొక్క సాముల యొక్క సన్మాన కార్యక్రమం జరుపుకున్నాం. కాబట్టి వారందరికీ ఒక దత్తాత్రేయ యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాము. రుద్రూరు మండలంలో అక్రమ రవాణాకు గురైన ఇసుకను స్వాధీనపరుచుకొని డంప్ చేశారు. సీజ్ చేసిన ఇసుక డంపులకు వేలం వేయకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూరు మండల కేంద్రంలోని రాయకూరు గ్రామ శివార్లోని గుట్ట ప్రాంతంలో సుమారు 22 ట్రిప్పుల ఇసుకను అధికారులు 5 రోజుల క్రితం స్వాధీనపరుచుకున్నారు. ఈ ఇసుక డంపులను సీజ్ చేసి 5 రోజులు గడుస్తున్నా ఇంకా వేలం వేయడం లేదు. అసలు వేలం వేస్తారా వేయరా అని తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసిన అక్రమ ఇసుక డంపులకు వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఈ ఇసుక పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని అక్కడి కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక డంపులను వేలం వేయాలని కోరుతున్నారు.
ఆల్ ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్టుకు అనూహ్య స్పందన లభించింది. భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ సేవలను కీర్తించిన ఆ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆయన మార్గంలో నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో భారతీయ తొలి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ స్మారకార్థం ఆల్ ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్టును నిర్వహించారు. ఇందులో భాగంగా బైన్సా డివిజన్ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు 400 మంది వరకు పాల్గొని గణిత పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీనివాస రామానుజన్ చిన్నతనం నుండే గణిత శాస్త్రంపై శ్రద్ధ చూపి అనేక విషయాలను కనుగొని నూతన అధ్యాయాన్ని రచించారని అన్నారు. ఆయన సేవలు చారిత్రాత్మకమని కొనియాడారు. ప్రతి విద్యార్థి రామానుజన్ వల్లే కృషి చేసిన వారి మార్గాన్ని అనుసరించి గణితంలో అద్భుతాలు సృష్టించడమే లక్ష్యంగా ముందుకు సాగి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ నెల 22వ తేదీన అతిథుల చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టానాకలన్ మాణిక్ ప్రభు దత్తాశ్రమం భక్తజనులతో సందడిగా దర్శనమిచ్చింది. స్వామివారిని పల్లకిలో ఊరేగించి డోలోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని ఠానాకలన్ గ్రామంలో మాణిక్ ప్రభు మఠంలో దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం పండితుడు మిథిలేష్ మహారాజ్ సర్పంచ్ పాల్ద భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం పూర్వీకులు మాణిక్ ప్రభు ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. హుమ్నాబాద్లోని మాణిక్ నగర్ నుండి స్వామివారి నిర్గుణ పాదుకలు తీసుకువచ్చి దత్త మఠంలో ప్రతిష్ఠించినట్లు చెప్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి మొదలుకొని పౌర్ణమి పర్యంతరం వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని వివరించారు. ఈ ఉత్సవాలకు భక్తులు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. సంతానం లేనివారు దత్త జయంతి రోజున స్వామివారి డోలోత్సవంలో పాల్గొంటే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని వెల్లడించారు. దత్తాత్రేయ స్వామివారిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపిన అనంతరం స్వామివారిని ఒడిలో పెట్టుకుంటే సంతానం కలుగుతుందని భక్తులకు అపారమైన నమ్మకమని తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఔదుంబర కల్పవృక్షాన్ని దర్శించుకుంటే సుఖ సౌఖ్యములు, సంతానం, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందుతారని మిథిలేష్ మహారాజ్ తెలిపారు. స్వామివారి జయంతిని పురస్కరించుకొని స్వామివారిని పల్లకిలో ఘనంగా ఊరేగించారు. పల్లకి సేవలో భక్తులు భజనలు చేస్తూ ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ సుమలత, అనిల్ సురేష్, మురళీధర్, సంతోషం తదితరులు పాల్గొన్నారు. జయమాలి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం కార్యక్రమం దత్తాత్రేయ స్వామి జయంతిలో ప్రతి సంవత్సరం ప్రకారం ఈ సంవత్సరం కూడా తానాకల గ్రామం అందరి సహకారంతో చాలా అద్భుతమైన మాణిక ప్రభు మఠము దత్తాత్రేయ స్వామి జన్మోత్సవం కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. విశేషమైన అంటే ఈ సంవత్సరము మన మాణిక ప్రభు మఠంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయము జీర్ణోద్ధారం కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ దేవాలయానికి మఠానికి జీర్ణోద్ధారం చేయాలని మన సమస్త తానాకల గ్రామం పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరి సహకారంతో ఈ మాణిక ప్రభు మఠానికి జీర్ణోద్ధారం కార్యక్రమం జరుగుతుంది. నాలేశ్వర్ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి భక్తజన సందోహం మధ్య డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దత్త జయంతిని పురస్కరించుకుని నవిపేట్ మండల పరిధిలోని నాలేశ్వర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గల దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి ఆలయాన్ని పూలతో ముస్తాబు చేశారు. పంచామృతంతో స్వామివారి విగ్రహాన్ని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊయలను పూలతో అలంకరించి దత్తాత్రేయ స్వామివారి
స్వామివారి ఉత్సవ విగ్రహానికి ఉయ్యాల సేవ చేశారు. ఆలయ అర్చకులు జోలపాట పాడి స్వామివారిని లాలించారు. భక్తులు భజన కీర్తనలు ఆలపిస్తూ గురు దత్తాత్రేయ స్వామివారిని స్మరించారు. ఈ వేడుకలకు హాజరైన భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుదత్త భక్తులు, ఆర్ఎంపీ డాక్టర్ దత్తు దంపతులు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పుప్పాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సెల్ ఫోన్ టవర్స్ నిర్మాణం కోసం గుంతలు తవ్వుతున్న నిర్వాహకులు జాగ్రత్తలు పాటించడం లేదు. ఫలితంగా మూగజీవాలు, చిన్నారులు ఆ గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ తరహా సంఘటన రెంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో రోడ్డు పక్కన సెల్ ఫోన్ టవర్ కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో వెళ్లే పశువులతో పాటు చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 2 నెలల క్రితం సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు కోసం నిర్వాహకులు గుంతలు తవ్వారని తెలిపారు. వాటిని ఇప్పటి వరకు పూడ్చి వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. ఇదివరకే పాఠశాలలకు వెళ్లే 2 పిల్లలు ఈ గుంతలో పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ పశువు సైతం గుంటలో పడడంతో తాళ్లతో కట్టి ఆ పశువును బయటకు తీసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ పశువు 2 కాళ్లు విరిగిపోయినట్లు తెలిపారు. బోధన్ నుండి ధర్మాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ గుంతలు ఉన్నాయని, గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ఈ గుంతలను మూసివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. टावर वाले खड्डा खोदे मेन रोड पेपर मिल के मेन रोड के करीब में वो खड्डा खोद के 2 महीने हो रहा, खड्डे को नहीं मूछे। उसमें आज एक गाय का बच्चा गिरा, उसको बहुत डैमेज होगा। डॉक्टर्स को बुलाए और ट्रीटमेंट कराए। और खुदा ना खास्ता यहाँ पर मेन रोड पे वो खड्डे के करीब में जो स्कूल की वैन रुकती रोज़, वहाँ स्कूल के बच्चे वहाँ से जो वैन में चढ़ते वहाँ बैठते, बच्चे अगर गिरे तो उसकी जिम्मेदारी कौन ले रहे? बार बार इसके जिम्मेदारों को बोलने के बावजूद कोई एक्शन नहीं लिया जा रहा। రుద్రూర్ మండలంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త పౌర్ణమిని పురస్కరించుకొని రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల గైనగుట్ట శ్రీ దత్తాత్రేయ ఆలయం వద్ద ఆదివారం శ్రీ దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ భక్తులు స్వామివారిని స్మరించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పరమేష్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
सचिदानंदन रूप पाहुने आनंद झाला सचिदानंदन रूप पाहुने आनंद झाला పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అంటే ఫంక్షన్ హాళ్లు హోటల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ స్కూల్ చిన్నారులు మరో అడుగు ముందుకు వేసి గురు శిష్యుల సమ్మేళనం నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే వీరు కేవలం కార్యక్రమానికి పరిమితం కాకుండా శీతాకాలం కావడంతో వృద్ధాశ్రమంలో బ్లాంకెట్లు పంపిణీతో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగరంలోని వివేకానంద విద్యాలయం ఎస్ఎస్సి 2002-2003 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం రోజు గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళన కార్యక్రమంలో ఎలాంటి ఉత్సవాలకు పోకుండా సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నగర శివార్లోని ముబారక్ నగర్లోని వృద్ధాశ్రమంలో పేదలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. శీతాకాలం కావడంతో పాటు గత 5-6 రోజులుగా తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకు బ్లాంకెట్లను పంపిణీ చేశామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవికాంత్, ఉపాధ్యాయులు ధర్మారం శ్రీనివాస్, సతీష్, 2002 3వ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తమ ఆప్త మిత్రులు అకాల మరణం పొందడంపై స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. జక్రన్పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద ఈ నెల 10న 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన 2 యువకులు అంకిడి సంజయ్, కస్తూరి ప్రమోద్ మృత్యువాత పడ్డారు. లలిత నగర్కు చెందిన అంకిడి సంజయ్, కోటగల్లికి చెందిన ప్రమోద్ అకాల మరణంతో వారి మిత్ర బృందం తీవ్ర కలతకు గురైంది. తమ స్నేహితుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. పులాంగ్ చౌరస్తా వద్ద యువకులు క్యాండిళ్లు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం రాజరాజేంద్ర చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి తమ స్నేహితులతో గడిపిన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ ఆప్త మిత్రులు అకాల మరణం చెందడంపై విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు. లాస్ అయ్యాము ఎంటైర్ ఫ్యామిలీ. మీ అందరికీ చెప్తున్నా, మీరు కూడా నా బ్రదర్స్ లాంటి వాళ్ళు. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్లీజ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. హెల్మెట్, స్పీడ్, ప్లీజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయొద్దు. ఒక బ్రదర్ని ఆల్రెడీ మిస్ అయ్యాము, ఇంకా నేను ఇవన్నీ చూడలేను. ప్లీజ్ 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 బీ కేర్ఫుల్. ఇంటి దగ్గర మీ పేరెంట్స్, అక్కలు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సేఫ్ గా ఇంటికి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. సో ప్లీజ్ ఎంటైర్ ఫ్యామిలీని మైండ్ లో పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా క్యారీ చేయండి. స్లోగా వెళ్ళండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సామాజిక సేవకుడు కోనేరు శశాంక్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన చేరికతో బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు నూతన ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం శాల్వా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆయన రాకతో బాన్సువాడ బీజేపీ బలోపేతం అవుతుందని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. శశాంక్ యువతలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల సమగ్ర పరిష్కారాలకు కృషి చేస్తున్న నాయకుడని బీజేపీ నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ ప్రజాసేవకు తాను నూతన ఉత్సాహంతో సన్నద్ధం అవుతున్నానని అన్నారు. బాన్సువాడలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారాలు చూపించడానికి ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు, హైదరాబాద్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలుగా లిఫ్ట్ ప్రాజెక్టులను నిధులు అందకపోవడంతో రైతులకు సాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని అన్నారు. లిఫ్ట్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ నేత మహేష్ గౌడ్లను కలిసిన వారిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూమేష్, దత్తాపూర్ లిఫ్ట్ చైర్మన్ రమణ, మారంపల్లి లిఫ్ట్ చైర్మన్ భోజారెడ్డి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.